హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సాలిడ్ మూవీ స్టఫ్. నేను మీ ఎస్ఆర్బి కంటెంట్లోకి వెళ్ళిపోదాం. మన నందమూరి కళ్యాణ్ గారి అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి టీజర్ అయితే ఈరోజు రిలీజ్ అయింది. సో టీజర్ ఎలా ఉంది అంటే నాకైతే చాలా నార్మల్గా అనిపించిందండి. అంటే స్టోరీ పరంగా, అంటే టీజర్లో చూపించిన స్టోరీ పరంగా చూసుకుంటే చాలా రొటీన్గా అనిపించింది. ఆ విజువల్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. అండ్ వైజయంతి క్యారెక్టర్లో విజయశాంతి గారు ఆఫ్టర్ 23 years, అంటే 23 years ప్లస్ తర్వాత తన రోల్ని చేస్తున్నారు. అంటే అప్పట్లో వైజయంతి మూవీలో ఉన్న క్యారెక్టర్కి ఒక కొడుకుంటే ఆ కొడుకు ఏం చేస్తాడు, వాళ్ళ అమ్మ కోరిక ఏంటి, అండ్ వాళ్ళ అమ్మ కోరికను తను తీరుస్తాడా అనేది చిన్న క్వశ్చన్ మార్క్ లాగా ఈ టీజర్లో చూపించారు. అండ్ దానికోసం తను ఎంచుకున్న మార్గం వైలెన్స్ అని చెప్పి క్లియర్గా అర్థమవుతుంది. సో ఇలాంటి టైప్ ఆఫ్ స్టోరీస్, మూవీస్ని మనం చాలా చూసాం. సో ఈ టీజర్ కూడా సేమ్ అలాగే ఉంది, ఎక్సెప్ట్ ఆ మ్యూజిక్ అయితే చాలా చాలా ఫ్రెష్గా ఉంది, చాలా కొత్తగా ఉంది అండ్ ఇంట్రెస్టింగ్గా చాలా బాగుంది. సో అజనీష్ లోకనాథ్ గారు చాలా చాలా బాగా కొట్టారు. సో ఈ స్టోరీ అంతా వైజాగ్ సిటీలో జరుగుతుంది. అండ్ వాళ్ళ అమ్మ వైజయంతికి ఆపోజిట్గా కొంతమంది వస్తే వాళ్ళ లా అండ్ ఆర్డర్ని వాళ్ళ చేతుల్లో పెట్టుకుంటే దెన్ వాటిలన్నింటినీ పక్కన తోసి హీరోయిజం చూపిస్తాడు. సో ఇదే ఈ టీజర్లో చూపించింది. సో ఇలాంటివన్నీ మనం చూసాం కదా ఆల్రెడీ. అండ్ ఈ టీజర్ చూసినప్పుడు నాకు పటాసే గుర్తొచ్చింది, వితౌట్ కామెడీ. అంటే పోలీస్ ఆఫీసర్ కాకపోతే ఆ హీరో ఏం చేస్తాడు అనేది సేమ్ పటాస్ లాగే ఉంది. బట్ టీజర్లో మొత్తం చూపించారు కాబట్టి స్టోరీ ఇది కాకుండా ఇంకేదైనా ఉంటే చాలా బాగుంటుంది. అంటే ట్విస్ట్ లాంటివి ఏదైనా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్తో ఆ మూవీ రన్ అయితే, అంటే అలాంటి స్క్రీన్ ప్లే ఏదైనా ఇస్తే దెన్ ఆ మూవీ సక్సెస్ అవుతుంది. లేదా ఎప్పటిలాగానే ఆ రొటీన్ మూవీ అయిపోతుంది. సో మీకు అందరికీ తెలుసు, స్టోరీ బాగుంటే, కంటెంట్ బాగుంటే అండ్ స్క్రీన్ ప్లే కరెక్ట్గా చేస్తేనే జనాలు చూస్తున్నారు, లేదా ఈజీగా పక్కకు తీసేస్తున్నారు. సో ఈ టీజర్ అయితే నాకు చాలా రొటీన్గా అనిపించింది. సో మీరు ఆనెస్ట్గా చెప్పండి, మీకు ఈ టీజర్ ఎలా అనిపించిందో. అండ్ మ్యూజిక్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది. అండ్ అఫ్ కోర్స్ కళ్యాణ్ రామ్ గారిని చాలా స్టైలిష్గా చూపిస్తున్నారు అండ్ ఆ లుక్ కూడా చాలా చాలా బాగుంది. అండ్ విజయశాంతి గారు 58 years ఏజ్లో తను యాక్షన్ సీక్వెన్స్ చేస్తున్నారు, ఫ్లిప్స్ చేస్తున్నారు. సో అవన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. అంటే ఆ టైంలో వైజయంతి ఎలా ఫియర్సింగ్గా యాక్ట్ చేసిందో, అంటే విజయశాంతి గారు కాదు, వైజయంతి క్యారెక్టర్ ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. అండ్ తను రిటైర్ అయ్యే స్టేజ్కి వచ్చింది అండ్ తన కొడుకుని తన పొజిషన్లో చూడాలనుకుంటుంది, అంటే ఒక పోలీస్ ఆఫీసర్గా చూడాలనుకుంటుంది. సో దానికోసం తను వెయిట్ చేస్తుంది. బట్ కొడుకు అల్టిమేట్గా ఎలా మారాడు అనేది ఈ టీజర్లో క్లియర్గా చూపించారు. సో మీకు ఓవరాల్గా ఈ టీజర్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయడంతో పాటు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.